అస్సలు మాటలు లేవు. ఎక్స్ట్రాడినరీ సింగింగ్. మీ వాయిస్లో ఉన్న డివోషన్ అండ్ ఆ పాజిటివ్ ఎనర్జీని పిఆర్ మొత్తం స్ప్రెడ్ చేశారు. అసలు గూస్ బంప్స్ వచ్చేసినాయి. అసలు సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి ధృతి గారు. అస్సలు స్టార్టింగ్ సాంగ్లోనే అనిపించలేదు, ఇదే అసలు ఈవెంట్కి టాప్ 1 సాంగ్ అనిపించింది. అంత బాగా ప్రజెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వన్స్ అగైన్ అందరికీ నమస్కారం. వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు SSW ఫ్యామిలీ ప్రజెన్స్ బిలీవర్ బర్త్డే స్పెషల్ సింగింగ్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై SSW ఫ్యామిలీ. మా క్యూట్ అండ్ స్వీట్ బిలీవర్ గారి బర్త్డే సెలబ్రేషన్స్కి ఇచ్చేసిన మా బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్సమ్ సింగర్స్కి అండ్ ఈవెంట్ని వీక్షించడానికి ఇచ్చేసిన ఆడియన్స్కి, ఈ ఈవెంట్ని మన ఈవెంట్ అనుకుని సపోర్ట్ చేయడానికి వచ్చిన సపోర్టర్స్ అందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. మీ ప్రెజెన్స్ వల్ల ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ఈ ఈవినింగ్ ఒక మెమరబుల్గా మారిపోతుంది. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వన్స్ అగైన్ హార్ట్లీ వెల్కమ్ ఎవ్రీవన్. సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్. బిలీవర్ గారు, ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే అండి. గాడ్ బ్లెస్ యూ. మీ స్మైల్ ఎప్పుడు బ్రైట్గా షైన్ అవుతూ ఉండాలి. మీ లైఫ్ బ్యూటిఫుల్ మూమెంట్స్తో, జెన్యున్ పర్సన్స్తో, హ్యాపీ మూమెంట్స్తో ఫుల్ అయి ఉండాలని ఆశిస్తూ ఆ భగవంతుడు మీకు అష్టేశ్వర ఆరోగ్య సుఖశాంతులు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. టుడే ఈజ్ నాట్ జస్ట్ ఎ బర్త్డే సెలబ్రేషన్స్, ఇట్స్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ హ్యాపీనెస్. ఈరోజు ఈవినింగ్ ఇంత స్పెషల్ అవ్వడానికి రీజన్ కూడా మీరే. మీ ఫ్రెండ్స్ అందరు ఇంత మంచి ఈవెంట్ని ఆర్గనైజ్ చేయటం అండ్ ఇంతమంది సింగర్స్ వచ్చి పాడడానికి వచ్చారు, వీటన్నిటికి కారణం మీరే. సో ఈరోజు మా సన్ మీరే, మా క్వీన్ మీరే, మా సెలబ్రిటీ మీరే. వన్స్ అగైన్ వెరీ హ్యాపీ బర్త్డే అండి. గాడ్ బ్లెస్ యూ బిలీవర్ గారు. ఈవెంట్ స్టార్ట్ చేద్దామా? ఓకే, ఈవెంట్ స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు మన బర్త్డే గర్ల్ కోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్ రెడీ అయింది. మా ఆనంద్ గారు వారి ఫ్రెండ్షిప్ అండ్ వాళ్ళ బాండింగ్ని, వర్డ్స్ని క్యాప్చర్ చేసి ఒక స్పెషల్ పాడ్కాస్ట్ రూపంలో మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఆనంద్ గారిని ఆ పాడ్కాస్ట్ని ప్రజెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్. హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ సింగింగ్ ఈవెంట్ జరుపుకోవడానికి గల ప్రత్యేకత ఏంటో తెలుసా? మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనలో ఒక సింగర్, మాకు ఫ్రెండ్, కొందరికి అక్క, ఇంకొందరికి చెల్లి, చివరిగా అందరికీ కావాల్సిన వ్యక్తి అయిన మన బిలీవర్ బర్త్డే. చాలా చాలా రోజులుగా వేచి చూస్తున్న ఒక అద్భుతమైన రోజు ఈరోజు. ఉన్నతమైన వ్యక్తిత్వం గల వాళ్ళకి ఉన్నతమైన వ్యక్తులు బిడ్డలుగా పుడతారని విన్నాను. అలాంటి ఉన్నతమైన వ్యక్తిని మాకు అందించినటువంటి అమ్మా నాన్నలకు ముందుగా ధన్యవాదములు. సాధారణంగా మనం చాలా విషయాలు మాట్లాడుకుంటాం. మన మనసుకు దగ్గరైన వారి గురించి మాట్లాడేటప్పుడు పెదాలు దాటం. అందుకే నా ఈ చిన్న ప్రయత్నం. ముందుగా హాయ్ బిలీవర్, ఈ మాటలు నువ్వు వింటున్నావని నాకు తెలుసు. నీ గురించి చెప్పడానికి నాకు కొన్ని నిమిషాలు సరిపోవు, కాకపోతే సమయం తక్కువగా ఉంది. నాకు మాట్లాడే అనుకూలమైన పరిస్థితులు కూడా ఇప్పుడు లేవు. నేను వెకేషన్లో ఉన్నాను కాబట్టి వేగంగా తేల్చేస్తా. నీపై ఉన్న ఈ గౌరవాన్ని, మన స్నేహాన్ని ఈ రూపంలో నీకు అందించాలని అనుకున్నాను. ఈ అద్భుతమైన క్షణంలో నీ పక్కన లేనందుకు బాధపడుతున్నాను. లోకంలో స్నేహితులు చాలా మందే ఉంటారు, కానీ ఒక మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి స్నేహితురాలుగా దొరకడం నా అదృష్టం. స్నేహం అంటే కేవలం సరదాగా గడపడం మాత్రమే కాదు, కష్టాల్లో తోడుండటం, తప్పు చేస్తే సరిదిద్దటం, అన్నింటికంటే ముఖ్యంగా ఒకరికొకరు అర్థం చేసుకుని ఉండటం. ఇవన్నీ నేను నీలో చూశాను. పరిచయాలు చాలానే ఉంటాయి ప్రతి మనిషి జీవితంలో, కానీ కొన్ని బంధాలు మాత్రమే మనల్ని నిలబెడతాయి. నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు నేనున్నాను, నీ వల్ల సాధ్యమవుతుంది, నువ్వు సాధిస్తావు అని ధైర్యం చెప్పావు. అలా చెప్పిన నీ స్నేహానికి, నాకు నువ్వు ఇచ్చిన ధైర్యానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఈ పుట్టినరోజు సందర్భంగా నేను కోరుకునేది ఏంటో తెలుసా? ఒక్కటే, నీ కళ్ళలో ఎప్పుడూ ఆనందం ఉండాలి, నువ్వెప్పుడూ ఆనందంతో ఉండాలి. నీ చిరునవ్వు ఎప్పటికీ చెరిగిపోకూడదు, మన మధ్య దూరం ఎప్పుడు పెరిగిపోకూడదు. నువ్వు కనే ప్రతి కళ, నువ్వు చేసే ప్రతి ప్రయత్నం విజయవంతం అవ్వాలి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నీ లక్ష్యాలను నువ్వు చేరుకోవాలని. ఆ గమ్యంలో ఒక స్నేహితుడిగా తోడుగా ఉంటా. చివరిగా ఒక విషయం చెప్తా, కళాన్ని కదిపేవాడు లేకపోతే అసలు కవిత్వం ఎక్కడుంటుంది?
అలాంటి నీ పరిచయమే లేకపోతే ఈ పాటల ప్రపంచంలో నేను ఎక్కడుండేవాడిను అనేది నా ఊహకు కూడా అందని విషయం. కొమ్మ ఉయ్యాలతో మాకు పరిచయమై, నదివే నీవైతే అలానే నేను అవుతా అని నాకు తోడుగా ఉంటూ, క్రౌంచ పక్షుల్లో ఉండేటువంటి ఆ బంధాన్ని మన స్నేహంలో చూపిస్తూ, ఏవేవో కలలు కంటూ వాటిని సార్థకం చేసుకుంటూ, చిన్ని చిన్ని ఆశలతో, చిట్టి చిట్టి మాటలతో, అద్భుతమైన పాటలతో మమ్మల్ని అలరించే నువ్వు ఇలాంటి పుట్టినరోజును మరిన్ని జరుపుకుంటావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి అద్భుతమైన క్షణంలో మాట్లాడి పాట పాడే అదృష్టం నాకు దొరకలేదు. అలాంటి ఆ క్షణాన, అన్నా నువ్వు బాధపడకు, అక్కకి పాట డెడికేట్ చేయడానికి నేనున్నానని నా కోసం పాట పాడడానికి సిద్ధంగా ఉన్న మన తమ్ముడు ఎవరో నీకు తెలిసే ఉంటుంది. నేను ఆ పేరుని చెప్పాలనుకోవడం లేదు, సీక్రెట్. వాడు ఇప్పుడు ఇంకొక మరి కాసేపట్లో ఒక అద్భుతమైన పాటతో నీకు ఒక మంచి సాంగ్ని డెడికేట్ చేస్తున్నాడు. గుడ్ లక్ రా తమ్ముడు. నువ్వు ఏ పాట అయితే పాడాలనుకున్నావో పాడి ఈ అద్భుతమైన రోజున మీ అక్కకి మంచి గిఫ్ట్ ఇచ్చేసేయ్. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బిలీవర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ valuable support. Thank you so much for coming into my life as a friend. Thank you so much. And host Nisha garu, thank you so much. ధీమా 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 హృదయపు కోటే దోచేసావే, ఇకపై నువ్వే నాకు మహారాణివే. నీ ఒళ్ళో నేను నిద్రవాలి చెల్లాగమ్మా, నా రూపం నీలో ప్రాణం పొందే వీలేదమ్మా. ధీమా 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 ఉదయము ఆ కిరణము నన్ను తడిమిన ఆ తరుణము చినుకులు పడి నువ్వు కనబడి మును పెరుగని వింతది మన ఇరువురి ప్రియవనాన పూసిన ప్రతి పూల వలె బుడి బుడి అడుగుల బుడతలు వరమని ఇది మురిసెను మన కబురుల కవితలు విని అను పెరుగని కథలను విని అనుదినం ఇరువురం ప్రతి అడుగుని నడవని మన కలలకు ఒక రుజువుగా మన కనులకు ఒక వెలుగుగా నువ్వు మరో రూపమై మన పాపగా పెరగని నీ ఒళ్ళో నేను నిద్రవాలి చెల్లాగమ్మా, నా ప్రాణం పొందే వీలేదమ్మా. ధీమా 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 కృష్ణ. ధీమా 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 ధీమా
ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా గ్రీష్మ. This is a lovely song dedicated from my brother Anand, but sung in my voice. Once again, happy birthday, Akka. ఓ మై గాడ్, అస్సలు వర్డ్స్ లేవు, మాట్లాడలేకపోతున్నా ఆనంద్ గారు. హానెస్ట్లీ అస్సలు పాడ్కాస్ట్ లాగా అనిపించలేదు. వాట్ యువర్ రైటింగ్స్ అండి, వింటున్న మాకే హార్ట్ మెల్ట్ అయిపోయింది. ఇంకా మన బర్త్డే గాలి తనకి ఎలా అనిపించిందో కానీ ఎక్కడెక్కడ ఉన్న మా మైండ్స్ అన్నీ తీసుకొచ్చి ఈవెంట్లో కూర్చోబెట్టేశారు జస్ట్ ఒక్క పాడ్కాస్ట్తో. ఆసమ్, అస్సలు ఎంత బాగుందో ఆ వర్డ్స్, ఎంత బాగా రాశారో. మనసులో నుండి వచ్చిన ప్రతి వర్డ్ని అందంగా అలంకరించారు. కొంతమంది ఫీలింగ్స్ని గిఫ్ట్స్తో ఎక్స్ప్రెస్ చేస్తారు, కానీ ఇలాంటివి హార్ట్ నుండి వస్తాయి, అవి చాలా వాల్యుబుల్. అండ్ బర్త్డే గర్ల్ కామెంట్స్ చూస్తుంటే అర్థమవుతుంది ఈ సర్ప్రైజ్కి ఎంత స్పెషల్ అనేది. తనకి ఒక అందమైన మెమొరీని క్రియేట్ చేశారు బర్త్డే రోజు ఆనంద్ గారు. సూపర్ బండి మీరు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, జడ్జి గారు ఆన్ ది వేలో ఉన్నారు, మనం స్టార్ట్ చేసుకుందాం ఈవెంట్. అయితే స్టార్ట్ చేసే ముందు మన ఆర్గనైజర్స్ అండ్ మన బిలీవర్ గారి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే విషయాల్సిన వాళ్ళు ఫ్రీ స్టైల్ తీసుకోండి. అండ్ సాంగ్స్ పాడాలి, తనకు డెడికేట్ చేయాలనుకున్నా సరే ఇదే మంచి టైము కరెక్ట్గా. మీరు దయచేసి క్యూ చేయండి. హలో ఆల్, వాయిస్ వస్తుంది కదా, ఒక్క నిమిషం రైట్. జనరల్లీ నేను ఎప్పుడు మాట్లాడను, జస్ట్ ఎందుకో మాట్లాడాలనిపిస్తుంది, ఇప్పుడు ఈరోజు చెప్పాలనిపిస్తుంది అండ్ విష్ చేయాలనిపిస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్, సచ్ ఏ బ్యూటిఫుల్ ఈవెంట్, చాలా గ్రాండ్గా ఆర్గనైజ్ చేస్తుంటా. అండ్ యా, హ్యాపీ బర్త్డే బిలీవర్. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. సో నా నుంచి చిన్న కవిత్వం అనుకో ఇది, ఆర్ ఎల్స్ నా నుంచి నీకు ఒక మంచి విషెస్ అనుకో. చెప్తాను, నా సంతోషాన్ని బాధను షేర్ చేసుకునే నా ఫ్రెండ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మనమంతా ఎప్పుడు ఒక ఫ్యామిలీలాగే కలిసి ఉంటాం, ఫ్యామిలీలాగే సంతోషాన్ని పంచుకుంటాం, ఫ్యామిలీలాగే బాధని పంచుకుంటాం, ఫ్యామిలీలాగే ముచ్చట్లు పెట్టుకుంటాం. నీ అమాయకత్వం, నీ మంచి మనసు ఎప్పుడు ఇలాగే ఉండాలి. నీ లైఫ్లో నువ్వు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలి. ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బిలీవర్. నువ్వు ఎప్పుడు అలా నవ్వుతూ, ఎప్పుడు అలా ముచ్చట్లు పెడుతూనే, చక్కగా చిన్న మాటలతో, అలా ముద్దు మాటలతో అలానే మమ్మల్ని ఆనందింపచేస్తూ మంచిగా అందరితో ఉండాలని, నీకు ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు చల్లగా నీకు చూడాలని కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అండ్ కమింగ్ టు ద ఈవెంట్, యా మాటలు లేవు, చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ చాలా మంచిగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ జ్యోతి మ్యామ్. మీ మంచి డివోషనల్ సాంగ్తో మాకు ఒక డివోషనల్ ట్రాన్స్ అండ్ వైబ్లోకి తీసుకెళ్లారు. అండ్ చాలా ఎంజాయ్ చేసాం, చాలా బాగా పాడారు. అండ్ ఐ వాంట్ టు సే ఏ గ్రేట్ థ్యాంక్ యూ టు ది నిషా గారు, బికాస్ నిజంగా చాలా చక్కగా హోస్టింగ్ చేస్తున్నారు మేడం. మీ అందమైన మాటలతోని అండ్ మమ్మల్ని కట్టుబడేస్తున్నారు. మీ మధ్యలో ఆ బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ బాయ్స్ సింగర్స్ అంటుంటే చాలా బాగుంది. యా వెల్కమ్ ఆల్ హ్యూమన్స్ అండ్ అవర్ ఫ్రెండ్స్. యా అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్గనైజింగ్ అండ్ హోస్టింగ్ అండి. అండ్ ఆనంద్, నీ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. ఎన్నిసార్లు ఎన్ని వేల కొలది చెప్పినా సరే చాలా తక్కువగానే అనిపిస్తుంది. నీ గురించి చెప్పాలంటే ఒక నిఘంటువు అని కూడా సరిపోదన్నమాట. నీ మంచితనం, గొప్పతనం వర్ణించాలంటే నిజంగా నీలాంటి బెస్ట్ ఫ్రెండ్ బిలీవర్కి దొరకడం బిలీవర్ అదృష్టమో మరి నీ అదృష్టమో తెలియదు, కానీ మీ ఫ్రెండ్షిప్కి మాత్రం నో దిష్టి. మీరు ఎప్పుడూ ఇలానే ఉండండి, హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, అందరిని నవ్విస్తూ ఉండండి, ఏడవండి, బాధలు షేర్ చేసుకోండి, మళ్ళీ తిట్టుకోండి, కొట్టుకోండి,
మళ్ళీ ఫ్రెండ్లీగానే ఉండండి. అండ్ మీ పోడ్కాస్ట్ చాలా అద్భుతంగా ఉంది ఆనంద్. చాలా 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 బాగా చెప్పావు మాటల్లో. అండ్ బిలీవర్ మీద నీకున్న ఆ ఇష్టం, ఆ ఫ్రెండ్షిప్, ఆ కేరింగ్ అంతా చాలా చాలా బాగా చెప్పావు. అండ్ కమింగ్ టు ది అని బ్రో, చాలా 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 బాగా పాడావు అని బ్రో. మంచి డెడికేషన్ చెల్లికి, బిలీవర్కి. గ్రేట్ డెడికేషన్ బై వన్ బ్రదర్ టు ది సిస్టర్. అది చాలా మంచి గిఫ్ట్ అసలు. నిజంగా చాలా చాలా బాగా చెప్పామా, చాలా బాగా పాడామా, సూపర్, చాలా నచ్చింది ఆ సాంగ్. అండ్ కమింగ్ టు అవర్ ఆర్గనైజింగ్ టీమ్, అమీన్ అక్క, నువ్వు మా అందరికీ ఒక పెద్ద అక్క. నువ్వు మాకు దొరకడం మా అదృష్టం, మేము మీకు దొరకడం నీ అదృష్టం కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అక్క. నీ లవ్, నీ కేర్, నీ ఎఫెక్షన్ మాకు అండ్ బిలీవర్కి కూడా ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మిథున అక్క, గీతక్క, మీరు కూడా చాలా 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 థ్యాంక్ యూ. చాలా తక్కువ టైంలోనే నాకు మంచి అక్కల్లాగా కలిసిపోయారు. మంచి బాండ్, మీతో మంచి బాండ్తో వైబ్ అవుతున్నా. అలాగే ఆ బాండ్ అనేది బిలీవర్కి కూడా, ఆ వైబ్ అనేది బిలీవర్తో కూడా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ కమింగ్ టు అవర్ ఆర్గనైజింగ్ టీమ్, బద్రీ బ్రో, లావణ్య, మధు అండ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్. చాలా చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు. మీరు ఇలానే చేస్తారని నాకు తెలుసు, ఎందుకంటే మన టీం అనేది చాలా స్ట్రాంగ్ టీం. ఇలానే మరిన్ని ఈవెంట్స్ మనం ఇలాగే చేద్దాము, ఇలానే కంటిన్యూ చేద్దాము, ఇలానే సక్సెస్ఫుల్గా ఇచ్చేద్దాము. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు ది హోస్ట్ దజ్ గారు, చార్లీ గారు. విన్నాను మీ సాంగ్స్ చాలా బాగా పాడతారు అండ్ మీ హోస్టింగ్ కూడా చాలా బాగుంటుంది. మీ హోస్టింగ్ కూడా చాలా మీ జడ్జ్మెంట్ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందని నాకు తెలుసు. మీరు మంచిగా అందరికీ జడ్జ్మెంట్ ఇస్తారు అండ్ మంచిగా వాళ్ళకి మంచి సజెషన్స్ ఇస్తారని నేను కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్. సో యా, అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది సింగర్స్ అండ్ పార్టిసిపెంట్స్ హియర్. నాకన్నా పెద్ద పెద్ద సింగర్స్ ఇక్కడ ఉన్నారు, నేను చూస్తున్నాను. అందరు చాలా చాలా బాగా పాడతారు. ఎప్పుడు ఈవెంట్స్లో చూస్తూ ఉంటాను, కానీ నేను ఎప్పుడు పాడను అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడికి వచ్చి ఈవెంట్లో పాలు పంచుకున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ సింగర్స్ అండ్ పార్టిసిపెంట్స్. అండ్ బర్త్డే గర్ల్, వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మా. థ్యాంక్ యూ బిలీవర్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, నా వాయిస్ వస్తుందా? మోడ్ సరే, మర్చిపోయాను. రాజన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఆర్గనైజింగ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సారీ చూడలేదు. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను సడన్గా వచ్చావు, అందుకే చూడలేదు నేను, అందుకే సారీ. ఓకే, ముందుగా అయితే విష్ చేసేద్దాం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బిలీవర్ గారు. ఇలాంటి పుట్టినరోజులు మరన్నీ జరుపుకోవాలి మీరు. నిఖిల్ బ్రో, ఫ్రీ స్టైల్ రాదు అనుకుంటానే అద్భుతంగా మాట్లాడేస్తావు. ఎక్కడైనా రాసి పెట్టుకున్నావా? చాలా బాగా మాట్లాడేస్తావు, బాగుంది ఫ్రీ స్టైల్. ఓకే, మేనేజ్మెంట్ బాగా చేస్తున్నారు, ఆర్గనైజర్లు కొత్త అయినా కూడా పాత వాళ్ళలాగే అద్భుతంగా చేస్తున్నారు. ఇక్కడ ఏ బ్యాడ్ రిమార్క్ రాకుండా చక్కగా వెళ్తున్నారు, బాగుంది. అలాగే కొనసాగండి మేనేజ్మెంట్. మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఆ గ్రూప్ని, ఎందుకంటే వీళ్ళు క్యూస్ కట్ అయినా ఏమైనా కూడా అందులో పెడుతుంటారు కదా, మనం ఎప్పటికప్పుడు గమనించాలి వాటిని. ఎవరి పేరు కింద ఎవరిది ఉందని మనం కరెక్ట్గా అప్ అండ్ డౌన్ చేసుకోవాలి వాళ్ళని. ఓకే, ఆనంద్ అని వీళ్ళిద్దరూ ఇంకా ఆలు కదా, అద్భుతం అనమాట. ఇంకా మాటలు లేవన్నట్టు. ఏదో చిన్న డౌట్, నేను కనిపించగానే కొంతమంది ఫా అని పెడతారు, పెట్టట్లేదు అంటే మా వాళ్ళు రాలేదన్నమాట ఇంకా. ఓకే, ఫా అంతే.
పార్టిసిపెంట్స్ అందరూ కూడా చూసుకోండి, డూ నాట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టుకోండి ఫస్ట్. చాలామంది మర్చిపోతారు, ఎందుకంటే మనకి కూడా చాలాసార్లు ఇది జరిగింది. నేను ప్రతి ఈవెంట్లో ఎఫ్ఎస్ తీసుకుంటే ఇదే చెప్తారు, అది డూ నాట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టేసుకోండి అమ్మ ఫస్ట్. అలా క్యూ చేసిన తర్వాత మీరు ముందుగా చేయాల్సిన పని స్క్రీన్ షాట్ తీసి గుర్తుగా పెట్టుకోండి, లేదంటే ఓకే. నెక్స్ట్ గీత గారు పాడడానికి సిద్ధంగా ఉన్నారు అనుకుంటా. ఓకే, పార్టిసిపెంట్స్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్, బాగా పాడండి. సెట్టింగ్స్ చూసుకోండి, మెయిన్లీ మనం క్యూ చేసిన వెంటనే పాడుకుంటూ వెళ్ళిపోతున్నాం చాలాసార్లు. మనం ఏం చేయాలంటే పక్కనున్న మోడ్ని ఒకసారి టచ్ చేసి మళ్ళీ మనం సెట్ చేసుకున్న మోడ్ని ఒకసారి టచ్ చేయాలన్నమాట, లేదంటే అది నన్ మోడ్లాగా ఫ్లాట్గా వెళ్ళిపోతుంటుంది. ఓకే, ఈ విషయం కూడా బాగా గుర్తుపెట్టుకోండి క్యూ చేసినప్పుడు. అలాగే మీరు విష్ చేయండి బిలీవర్ గారికి, కోడ్ కూడా చెప్పండి, మర్చిపోవద్దు. మ్యూజిక్ వచ్చినప్పుడు చెప్పండి. ఒకవేళ ఎవరైనా మీకు గిఫ్ట్లు కొడుతుంటే లిరిక్స్ కనిపించట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? గుర్తుపెట్టుకొని పాడేస్తారా? అలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉంటే కాదులేండి, అలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉంటే ఫుల్ లిరిక్స్ ఉంది చూడండి, రైట్లో ఉంటుంది అది యారో సింబల్ లాగా, దాన్ని నొక్కేసారంటే స్క్రీన్ మొత్తం లిరిక్స్ ఓపెన్ అవుతాయి. అప్పుడు మీకు ఎంట్రీ ఎఫెక్ట్లు, గిఫ్ట్ ఎఫెక్ట్లు ఏమి రావు, కనిపించవు. మీ పాట అయిపోయే వరకు కూడా ప్రశాంతంగా పాడేయచ్చు. కింద నుంచి ఏం కామెంట్లు పెడుతున్నారో కూడా మనకు కనిపించవు. మనకు కావాల్సింది కూడా అదే. ఒక్కొక్కసారి బయట నుంచి వచ్చి వాళ్ళు పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారు, అప్పుడు మనం డిస్టర్బ్ అవుతాం అనమాట. మొత్తం మూడ్ అప్సెట్ అయిపోయి పాట మొత్తం పోతుంది, అయిపోద్ది అనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండకూడదంటే ఫుల్ లిరిక్స్ ఓపెన్ చేసేసుకోండి. ఓకే, మరి ఆల్ ది బెస్ట్ పార్టిసిపెంట్స్ అందరికి కూడా. అదేంటి ఆనంద్ గారు ఫ్రీ స్టైల్ ఉండాలి కట్ చేశారా? సూపర్ అండి, చాలా బాగా మాట్లాడారు. నిఖిల్ గారు నిజంగా ఎఫ్ఎస్ నేను మాట్లాడను నాకు రాదనుకుంటానే అసలు స్పీచ్ అదరగొట్టేశారు. అండ్ రాజ్ కుమార్ గారు కూడా చాలా బాగా మాట్లాడారు. ఓకే, ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే క్యూ తీసుకోండి అబ్బా. ఆర్గనైజర్స్ ప్యానెల్లో ఉన్నారు కదా, అందరూ మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇదేంటి ఇందాక పాడ్కాస్ట్లో వెకేషన్లో ఉంటాను నాకు మాట్లాడడానికి కుదరదు అని చెప్పాడు, ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారా? ఏంటి అంటే యాక్చువల్లీ నేను వెకేషన్ వెళ్ళాలి. ఆ వెకేషన్ ఎక్కడ వెళ్ళిపోయి ఈ బర్త్డేలో నా ప్రజెంటేషన్ ఏదైతే ఉండదో అనే భయం నాకు వేసి ఏం చేశానంటే ట్రాక్ చేసేసి అలా ట్యాక్స్ రూపంలో ఇలా ఈవెంట్ని స్టార్ట్ అయ్యే ముందు నా పాడ్కాస్ట్ని ప్రజెంట్ చేయాలని అనుకున్నాను. ఇంకా చాలా ఉంది అసలు రాయాలి అంటే. మొత్తం ఈవెంట్ అయిన సాయంత్రం వరకు రాసుకుంటాను నేను, ఎందుకంటే ఏ రాత నేను మొదలుపెట్టినా సరే ఎలా అంటే నా కళానికి నాకు మంచి బంధం ఉందన్నమాట. అది ఆగదు, నన్ను ఆపదు. పద ముందుకు అంటది. ఎందుకో నేను రాసే పెన్కి నాకు మధ్యన ఉన్నటువంటి ఆ ఫ్రెండ్షిప్ అలాంటిది. ఈ ఎస్ఎంలో నేను వచ్చిన నుంచి యాక్చువల్లీ ఒక 1.5 year ఐ థింక్. నేను ఇక్కడికి వచ్చింది నవంబర్ 8, 2024 యూపీఎస్సీ. ఎస్, 2024లో వచ్చాను. వచ్చిన తర్వాత ఏంటి అంటే ఇలా అప్పటికి ఇంకా ఈ బిలీవర్ ఎవరు తెలీదు, ఏమీ తెలీదు. వచ్చి ఇంకా ఎస్ఎంలో పంచాయతీల్లో ఫస్ట్ స్టార్ట్ అయ్యాను, సింగర్గా రాలేదు, పంచాయతీలు మొదలయ్యాయి. అలా కొన్ని రోజులకి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక దగ్గర మాట్లాడుకుంటున్నారు అనమాట. ఏంటని వాళ్ళ ఈవెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు. అంతకుముందే నాకు పరిచయమైన ఒక ఫ్రెండ్ రౌడీ అని ఒకరు ఉంటారు. ఆ పర్సన్ నాకు పరిచయం అయ్యారు, ఫస్ట్ ఫ్రెండ్. ఆ తర్వాత ఇంకొక ఫ్రెండ్, అగైన్ షీఈ్ ఆల్సో ఫీమేల్. ఈ ఇద్దరు పరిచయం అయిన తర్వాత నేనేంటంటే ఇంకా ఈవెంట్ సింగింగ్లో ఫోకస్ చేశాను అనమాట. సింగింగ్లో ఫోకస్ చేసిన తర్వాత ఏంటంటే అలా కొన్ని రోజులు గడిచేసరికి ఒక రోజు రానే వచ్చింది. ఐ థింక్ December 21 స్టార్ సింగర్స్ అని ఒక ఈవెంట్ స్టార్ట్ అయిందనమాట. ఆ ఈవెంట్కి నేమ్స్ ఇవ్వాలని అనుకునేసరికి ఈ అక్క వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళు ఈవెంట్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి అక్క
నేను మీతో పాటు పాడాలి అక్క అని అనలేదు, మేడం నేను మీతో పాటు పాడాలనుకుంటున్నాను, నాకేమైనా అవకాశం ఉంటుందా అని అంటే, అందులో క్రాంతి అక్క అని ఉంటారు, వెళ్ళి సరే నేను అడుగుతా సార్ని వెళ్ళి ఇప్పుడు వచ్చి మాట్లాడిన రాజు అనే దగ్గరికి వెళ్ళి నాకు ఒక అవకాశం ఇచ్చారనమాట. ఇచ్చేటప్పుడు ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఎలా అంటే ఫస్ట్ రౌండ్లో నేను అవునని అంటావో కాదని అంటావో పాట పాడాను. ఈవెన్ ఆ పాటని బ్లూటూత్తో పాడాను నేను. అంటే ఈవెంట్ని ఇయర్ ఫోన్స్తో పాడాలని కూడా నాకు తెలియదు అనమాట. అంత అమాయకత్వం అని చెప్పను, బట్ ఈవెంట్స్ అనే దానిపై నాకు అవగాహన లేదు. తర్వాత జస్ట్ కొన్ని రోజులు ఏమైంది, ఆ ఫస్ట్ రౌండ్ ఎలాగో ఒకలా గట్టెక్కేసాం. అలా గట్టెక్కిన కొన్ని రోజులకి సెకండ్ రౌండ్ వచ్చింది. నాకు తెలిసిన ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళకి చూస్తే పాటల ప్రపంచంతో సంబంధమే లేదు. అండ్ అక్కడ సెకండ్ రౌండ్ థీమ్ ఏంటి అంటే డ్యూయట్ పాడాలి. ఇప్పుడు ఈ డ్యూయట్ ఎవరు పాడతారు నాతో? నేను వచ్చాను కొత్త, నాతో ఉన్న సింగర్స్ ఎవరైతే అక్క వాళ్ళు ఉన్నారో వాళ్ళు పాడుతున్నారు కాబట్టి వాళ్ళు నాతో పాడడానికి కుదరదు. ఇప్పుడు నాకు అమ్మాయి కావాలి, పాడడానికి నాకు అమ్మాయి కావాలి. ఎవరు పాడతారు అని ఆలోచిస్తుంటే, అంటే ఏమంటారు, మేధో మదనంలో ఉన్నాను అనమాట. నా మనసుతో నేను మేధో మదనంలో ఉండే ఆ క్షణంలో ఏమైందంటే, అక్క వాళ్ళు నాకు చెప్పారు ఏమని, అరే ఆనంద్ గారు మీకు ఒకరున్నారు బాగా పాడతారు, ఆ అమ్మాయిని పరిచయం చేస్తా, గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలి ఇప్పుడు మీరు అందరు కింద నుంచి. ఒకరున్నారు ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు ఇలా సో వస్తుంది, తనకు అడుగుదాం, తను ఓకే అంటే నువ్వు ఇంకా ఆ అమ్మాయితో జాయిన్ అవ్వచ్చు అని అన్నారు. అబ్బో అమ్మాయి అంటే సింగర్లు కొంచెం ఏదో ఒక చిన్న ప్యానిక్ ఫీలింగ్ అనమాట నాకు. సరేలే ట్రై చేద్దాం, ఏమైతే అదే అయిందని. అయితే నాకు వచ్చిన సాంగ్ ఏంటంటే పరువం వానగా సాంగ్ అనమాట. పరువం వానగా సాంగ్ వచ్చింది. పరువం వానగా సాంగ్ వస్తే ఆ మేడంతో మాట్లాడాను. మేడం నమస్తే మేడం, ఇప్పుడు ఎంట్రెన్స్ అనమాట, బిలీవర్ ఎంట్రెన్స్. మేడం నమస్తే మేడం, ఇలా ఈ సాంగ్ పాడాలి ఇది అంటే నేర్చుకుందామని చెప్పి ఇంకా ఇదే పిఆర్లో కూర్చొని గంటలు పాడినాం ఆ పాటని. ఎంత బాగా పాడినప్పటికీ కూడా ఆమె నోట్స్ నేను రీచ్ అవ్వలేకపోయేవాడిని. ఆమె చాలా బాగా పాడతారు, నేను రీచ్ అవ్వలేకపోయేవాడిని. ఇంకా ఇక్కడ ఎలా నవ్వాలి, అక్కడ ఎలా పాడాలి, ఇక్కడ ఇది అని ప్రతి మూమెంట్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన అక్కడ స్టార్ట్ అయింది మా పరిచయం. సరే ఈవెంట్ రానే వచ్చింది. ఆ అమ్మాయికి కూడా అదే ఫస్ట్ ఈవెంటే. పాడి నేను నెక్స్ట్ రౌండ్కి మళ్ళీ క్వాలిఫై అయిపోయేటప్పుడు ఇంకా అంటే ఈవెంట్ అయిపోయింది కదా, ఇంత బాగా పాడిన ఈ పర్సన్ మళ్ళీ వెళ్ళిపోతారేమో అని అనిపించింది. అంటే నన్ను అన్ఫాలో చేసి వెళ్ళిపోతారేమో అని ఒక చిన్న టెన్షన్ అనమాట. వెళ్ళి అడిగిన పాట అయిపోయింది కదా, అంటే ఎలా అంటే ఎక్కడో వినుంటారు మీరు ఈ పాటికి, చెప్పకుండా వచ్చావు కదా, చెప్పకుండా వెళ్ళిపోగా అనే ఫీలింగ్తో నేను ఏమన్నానంటే, వచ్చావు కదా లైవ్లోకి, మంచి సింగర్గా నా ఫ్రెండ్గా నాతో ఇక్కడ వచ్చావు కదా, నన్ను విడిచైతే పోవు కదా అని చెప్పిన. అయితే లేదు అలా వెళ్ళేదేం లేదు, ఉంటానని చెప్పారు. అలాగే ఉన్నారు కూడా. ఎలా అంటే నాతో తలబడ్డారు చాలాసార్లు, నన్ను కలబడ్డారు, నాతో గొడవ పడ్డారు, ఇంకా ఎన్నిసార్లు కింద పడ్డారు, మళ్ళీ పైకి లేచారు, నన్ను పైకి లేపారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఈవెన్ ఈ ఎఫ్ఎస్ కూడా సరిపోదేమో. అలా అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఆ ప్రయాణం అనేది ఎన్నో ఒడిదుడుకులు, అప్ అండ్ డౌన్స్. అంటే మీకు తెలిసే ఉంటుంది సైనసాయిడల్ వేవ్ ఎలా ఉంటుందంటే ఇలా పైకి లేస్తూ కిందకు పడుతూ ఉంటుంది. అలా ఉంటూ ఈరోజు ఇలా ఒక అద్భుతమైన మూమెంట్లో అద్భుతమైన మాటలతో మిమ్మల్ని ఈరోజు తన గురించి నేను చెప్పుకునే అంత గొప్ప స్నేహాన్ని నాకు అందించారనమాట. సచ్ ఏ బ్యూటిఫుల్ పర్సన్, సచ్ ఏ మెమరబుల్ థింగ్స్ దట్ ఐ హ్యావ్ విత్ హర్. హ్యాపీ బర్త్డే మ్యామ్ పిల్లి బిలీవర్, హ్యాపీ బర్త్డే మా. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. మ్యావ్ మ్యావ్ మాట్లాడుతూ మమ్మల్ని బాగా అలరిస్తూ, నేను పాడే సాంగ్స్కి మోటివేషన్ చాలా ఇస్తుంది మాకు. థ్యాంక్ యూ అమ్మా. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. పూలాని నవ్వుకోవాలి, గాలి
సాగిపోవాలి ఇంతలేగా చిందులేయాలి వేడుకలలోనా తేలిపోవాలి తూరుపోలేగా వెలుగుపోవాలి చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ. మళ్ళీ వచ్చేసాను. ఇందాక ఇన్కంప్లీట్గా ఉంది, మనసు బాగాలేదు, కంప్లీట్ చేయాలి కదా. వచ్చేసా. యాక్చువల్లీ మీరు అందరూ ఎఫ్ఎస్ఎల్ తీసుకోవాలన్నా పాడాలన్నా ఇంట్లో రూమ్లో పాడతారు. నేను ఎక్కడ పాడుతున్నాను తెలుసా? నేను ఎక్కడ ఎఫ్ఎస్ఎల్ తీసుకుంటాను తెలుసా? నిర్మానుష్య ప్రాంతాల్లో తీసుకుంటాను అనమాట. ఇది అడవి అని చెప్పుకోవడం కంటే కూడాను ఒక అందమైన ప్రాంతం అని చెప్పుకుంటే బాగుంటుందేమో, అలాంటి ప్రాంతంలో ఉన్నాను నేను. చూస్తారా? ఓకే, చూడండి. ఇది మనం ఉన్న ఏరియా. ఒక ఎఫ్ఎస్ తీసుకోవాలంటే కూడా నేను ఏదో కొండల్లోకి, కోనల్లోకి, తుప్పల్లోకి, పొట్టల్లోకి రావాల్సి వచ్చింది. ఇది మన పరిస్థితి. ఇప్పుడు శ్రీనివాస్ అన్న వెల్కమ్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈవెంట్స్కి వచ్చేసరికి మా టీం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్ కోసం చాలా రోజుల నుంచి మేము ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే మాకు ఈ మధ్యనే నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇప్పటి వరకు రౌండ్లీ 3 to 4 ఈవెంట్స్ వరుసగా కండక్ట్ చేసాం. సరే, ఈ ఈవెంట్ కూడా దగ్గరలోనే వచ్చేసింది కదా అని మా వాళ్ళకి నేను చెప్పేసరికి ఇంకా అందరూ ఒక్కొక్క పని ఒక్కొక్కరు చేస్తారనమాట. నేను చాలా హ్యాపీ ఆ విషయంలో. నిఖిల్ బ్రో అండ్ అమీన్ అక్క యాజ్ ఎ క్యాప్టెన్, పడవను నడిపే వాళ్ళు మా అమీన్ అక్క. అండ్ నాకు ఈ పనులు ఇవ్వండి, నేను ఇవి చేసుకుంటానని చెప్పేసి సపరేట్గా ఎవరికి వాళ్ళు ఏం పని చేయగలరు, వాళ్ళ ఎబిలిటీకి సరిపోయినంత పనులు వాళ్ళకి వాళ్ళు తీసుకుంటారు అనమాట. నా టీంలో ఉన్న నాకు గొప్ప విషయం ఏంటి అంటే ఇదే. అంటే ఒక 24 అవర్స్ ఉంటే ఈ 24 అవర్స్ ఈవెంట్ నేను కండక్ట్ చేస్తానన్నా కూడా ఇదో ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇది నాది అని చెప్పి వాళ్ళు ఉండగలరు. ఫ్లెక్సిబిలిటీ అనమాట, ఎవరి ఫ్లెక్సిబిలిటీ వాళ్ళకు ఉంటుంది. దాన్ని బట్టి వచ్చి నాతో పాటు తోడుగా ఉండి మా ఈవెంట్స్ని ఫుల్ఫిల్గా చేసేదానికి వాళ్ళందరూ ఫుల్ ఎఫర్ట్స్ పెడతారు. ఐఎమ్ వెరీ లక్కీ. ఎలా అంటే ఇంత తక్కువ కాలంలో ఒక మంచి టీం దొరకడం అనేది అంత ఈజీ కాదు ఎవరికి కూడాను. ఎందుకంటే ఎస్ఎంలో చాలా ఈవెంట్స్ జరుగుతాయి, అందరూ చాలా ఎక్కువ రోజుల నుంచి ఇక్కడ ఉండేవాళ్ళే. బట్ నాకు వచ్చేసరికి చాలా తక్కువ రోజులు నా పరిచయం, నాతో ప్రయాణం, నాతో సహవాసం అంత ఈజీ కాదు. వీళ్ళందరూ ఎలా ఏగుతున్నారో మరి నాకు తెలియదు, కానీ చాలా అంటే చాలా. అలాగే ఇప్పుడు ఏంటి అంటే నా బ్రో, నా తమ్ముడు, అర్థమైందా, మా చిన్న వాడొకడు, అర్థమైందా, ఏ క్షణం నన్ను వదిలిపెట్టాడు, క్షణం నాతోనే ఉంటానంటాడు. వాడొక మంచి బాండ్ అనమాట. ఎలా అంటే యాక్చువల్లీ వాడిని నేను చిన్న అనేది కంటే నా గురువు అనే నేను ఫీల్ అవుతాను ఇప్పుడు. మై టీచర్, మై గైడ్. అంటే బిలీవర్ ఎలాగో ఫిమేల్ గైడ్ అనుకుంటానో వాడు నా మేల్ గైడ్ అనమాట, మేల్ టీచర్. అంటే కొన్ని విషయాల్లోనే కాదు, చాలా విషయాల్లో కూడా నేను. మా అమ్మ కాల్ చేస్తుంది. ఇప్పుడు పాయింట్కి వచ్చేద్దాం. వెల్కమ్ ఎవ్రీవన్. చాలా చాలా మీ ఈ యొక్క విషెస్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ నా పిలుపుని, నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మా కోసం చాలా చక్కనైనటువంటి హోస్టింగ్ చేస్తున్నటువంటి నిషా గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇది ఐ వాజ్ టెల్లింగ్ దిస్ థ్యాంక్స్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఎలా అంటే హృదయపులోని చివరి గదిలో ఉన్నటువంటి ఆ చివరి మూల ఒకటి ఉంటుంది కదా, ఆ మూల నుంచి చెప్తున్నాను మీకు థ్యాంక్స్ నేను. ఎందుకంటే ఇది ఎలా అంటే మీరు మాట్లాడుతుంటే ఇట్స్ లైక్ అమ్మో సారీ, నాకు చాలా డిస్టర్బెన్సెస్ కాల్స్ వస్తున్నాయి. ఏంటి అంటే అలా మేడం అలా నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి ఇట్లా హోస్టింగ్ చేసి అసలు ఒక పెద్ద మెరుపునిచ్చారనమాట. అంటే ఇలా ఒక పిడుగులు మెరుపులు పడేటప్పుడు అవి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఈవెంట్లోకి తను వచ్చారు. తను హోస్టింగ్ అంటే చాలా బాగుంటుందని నేను అభిమానించి పిలిచాం, వచ్చారు, మా కోసం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ ఆఫ్టర్ దాట్ ఈవెంట్ రిజిస్ట్రేషన్ టైం నుంచి మాకు తోడుగా ఉండేటువంటి మను అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న.
మీరు ఉంటే మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కొన్ని విషయాల్లో, కొన్ని డెసిజన్స్ మేకింగ్లో. ఇంకా ఈ ఈవెంట్స్ అనే దాన్ని నన్ను పరిచయమే చేసిన రాజన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈవెంట్స్ని నన్ను ఏంటి ఇది ఎలా చేయాలి ఏంటి అని టీచ్ చేసింది అంతా అయితే మన రాజన్న. ఇలా పర్సన్ టు పర్సన్ చెప్పుకుంటూ పోతే ఈరోజు ఎఫ్ఎస్లో ఇంకా ఎక్కువ అయితే. మొత్తానికి ఈవెంట్ అయితే ఇంకా కంప్లీట్ స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చేసింది. ఆల్ ద కంటెస్టెంట్స్ అండ్ మై డియర్ పార్టిసిపెంట్స్, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. ఏంటంటే మీరు పాట పాడేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడ్ చెక్ చేసుకోండి. మోడ్ చెక్ చేసుకున్నాక హాయ్ అని పిలవండి కావాలంటే. అంటే ఒకవేళ సాంగ్ స్టార్టింగ్లోనే మీరు హ్యాపీ బర్త్డే బిలీవర్ అని చెప్పాల్సిన పనేం లేదు, మధ్యలో చెప్పినా పర్లేదు, బట్ తప్పనిసరిగా చెప్పాలి, ఓకేనా? కానీ ముందు మోడ్ చెక్ చేసుకొని పాడండి, ఓకేనా? క్యూస్ అప్ అండ్ డౌన్స్ వాళ్ళు చేస్తారు, నిఖిల్ బ్రో ఉంటాడు, ట్యాగ్ చేసి చెప్పండి, చేస్తారు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఓకేనా ఆ విషయంలో. అండ్ మీ పాట ఎవ్వరు మిమ్మల్ని నెట్టుకొని పోరు, మీరే పాడతారు. మీరు బాగా పాడతారని మిమ్మల్ని మీరు సెల్ఫ్ బిలీవ్ చేసి పాటను పాడండి, మంచి పొజిషన్లో ఉంటారు. పొజిషన్ ఎలా ఉన్నప్పటికీ బీయింగ్ అ లెర్నర్, ఒక లెర్నర్గా ఈవెంట్లోకి వచ్చామనుకోండి, బాగా పాడండి. ప్రతి ఈవెంట్ నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి, అవుట్కమ్ అనేది ఉండాలి. ఆ అవుట్కమ్ ఇక్కడ మీకు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను చేసిన ఈవెంట్స్లో ఒకసారి రిపీట్ అయిన జడ్జిని ఇంకొకసారి తీసుకొని రాలేదు. అంతా కొత్తదనమే మన ఈవెంట్ అనేది, ఉగాది పచ్చడిలాగా కొత్తగా ఉంటాయి. దానికి మీకు లోటు ఇవ్వను నేను. సో ఇప్పుడు వస్తున్న మన జడ్జ్, మన చార్లీ. వెల్కమ్ బ్రో, వెయిటింగ్ ఫర్ యూ. అండ్ డివోషనల్ సాంగ్తో మనల్ని అంతా దైవత్వం వైపు మళ్లించిన జ్యోతి రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నార్మల్గా ఎస్ఎంలో ఒక పర్సన్ చూస్తే దైవత్వం కనిపిస్తుంది అంటే అది ఆమెనే, 100కి 100%. అంత డివోషనల్. అంటే మీకు తెలుసా లేదో ఆమె గురించి ఒక లైన్ చెప్తా. ఎస్ఎంలో 3 to 4 PM 3 PM to 4 PM రాధాకృష్ణ అని ఒక పియర్ ఉంటుంది. ఆ రాధాకృష్ణ పియర్లో ఏమంటారు దాన్ని, అష్టోత్తర శతనామావళి, విష్ణు సహస్రనామాలు లాంటి దేవుళ్ళకి సంబంధించినటువంటి ప్రార్థనలు కూడా జరుపుతారు వాళ్ళు. అందులో ఆమె మెయిన్ లీడ్. ఆమె పిఆర్లను ఆమె చేసుకుంటారు. ఒక సింగర్గా కాకుండా ఇలాంటివన్నీ చేయడం అనేది అంత ఈజీ కాదు ఎవరికి కూడా. సచ్ ఏ నైస్ పర్సన్. అందుకే ఆమెని డివోషనల్ సాంగ్కి పిలిచాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ కమింగ్. అండ్ ఆల్ ద సింగర్స్, మీరు ఏదైతే సాంగ్ పాడారో ఆ సాంగ్ని డ్రాఫ్ట్లో పెట్టుకోండి. జడ్జ్ వచ్చేసారు, జడ్జ్మెంట్ ప్యాటర్న్ చెప్తారు. అంతా మీరు ఇంకా ఏదైతే జడ్జ్మెంట్ ప్యాటర్న్ చెప్పిన తర్వాత క్యూ స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి అందరూ బాగా పాడండి. సూపర్, చాలా 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 బ్యూటిఫుల్గా పాడారు బిలీవర్ గారు. వన్స్ అగైన్ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. ఓకే, స్టార్ట్ చేసుకుందామండి. జడ్జి గారు రెడీగా ఉన్నారు, అసలు లేట్ అయింది. సింగర్స్ రెడీగా ఉన్నారా మ్యూజికల్ కాన్సర్ట్కి? నేను దీన్ని ఈవెంట్ అన్నాను, కన్ఫర్మ్గా మ్యూజికల్ కాన్సర్ట్ అని అంటాను. ఇంతమంది, ఎందుకంటే ఇంతమంది మంచి సింగర్స్ ఉన్నారు. మీ సాంగ్స్ మీరు ఎన్నిసార్లు వింటారో నాకైతే తెలియదు, కానీ నేను హోస్ట్గా చేసే ఈవెంట్ అయినా సరే రికార్డ్స్ నేనే చేస్తాను. చేసినప్పుడు ఒక ఈవెంట్ అయిపోయిన ఒక 2 నుండి 3 days వరకు కంటిన్యూగా మీ సాంగ్స్ అలా రన్ అవుతూ ఉంటుంది. నేను బ్యాక్గ్రౌండ్లో ఏ వర్క్ చేస్తున్నా సరే అంత మంచిగా ఇష్టం మీ సాంగ్స్ మాకు. అండ్ మా సింగర్స్ గురించి చెప్పాలి. మీరు ఉండబట్టే ఎస్ఎంలో ఇన్ని బర్త్డే సెలబ్రేషన్స్, ఇన్ని మ్యారేజ్ యానివర్సరీలు జరుగుతున్నాయి. ఎస్ఎంలో ఉన్న అందరికీ ఏదైనా గుడ్ న్యూస్ ఉందంటే గుర్తొచ్చేది ముందు ఈవెంట్స్. ఆ ఈవెంట్స్లో పాడే మీరు మా అసలైన సెలబ్రిటీస్ మీరే. మీరు లేకపోతే ఈవెంట్స్లో ఈ పండగ వాతావరణాల్లో. అండ్ ఈరోజు మీ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉంటాయి అనేది నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. సో లేట్ చేయకుండా ఈవెంట్ స్టార్ట్ చేద్దాం.
ఆర్గనైజర్స్ ప్యానల్ నుండి ఆనంద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను క్యూ తీసుకోవాల్సిందిగా. అండ్ ఈవెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే పార్టిసిపెంట్స్కి ఈజీగా ఉంటుంది. ప్లీజ్ ఆనంద్ గారు ఒకసారి ఎఫ్ఎస్ తీసుకోండి. హలో, వాయిస్ వస్తుందా? రూల్స్ అంటే రెగ్యులేషన్స్ ఏముంటాయి? యాజ్ యూజువల్ సింగర్స్ ఏంటి అంటే మీ క్యూస్ అప్ అండ్ డౌన్స్ 2 times మాత్రమే చేయబడతాయి. మీరు నిఖిల్కి ట్యాగ్ చేయండి. ఏదైతే ఇప్పుడు క్యూ స్టార్ట్ అయిన తర్వాత మీరు దాన్ని ఎస్ఎస్ తీసుకోండి. ఎస్ఎస్ తీసుకొని దాన్ని మీరు పాటు ఉంచుకోండి. ఒకవేళ నెట్ ఇష్యూ ఏమైనా మీరు బయటికి వెళ్తే ఆ స్క్రీన్ షాట్ని అక్కడ గ్రూప్లో పెట్టండి. నిఖిల్కి ట్యాగ్ చేసి అప్ చేయమని చెప్పండి. 2 times అయితే చేస్తాడు. అండ్ అగైన్ ఎప్పుడు చెప్పేదే, మోడ్ చెక్ చేసుకోండి. రీసెంట్ వచ్చిన టెక్నికల్ గ్లిచ్ వల్ల మనకి మోడ్ ఇష్యూ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ మోడ్ చెక్ చేసుకోండి. అండ్ మన బర్త్డే బిలీవర్కి అందరూ విష్ చేయండి. అలాగే మేడం శ్రీలేఖ గారు ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ ఫ్రమ్ SSW. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి శ్రీలేఖ గారు. పాట పాడేటప్పుడు అందరూ మోడ్ మీద టచ్ చేయండి. మీ సెట్టింగ్స్ బాగా చూసుకోండి. వన్స్ అగైన్ ఆ సెట్టింగ్స్ ఇష్యూ వల్ల కూడా సాంగ్స్ మీ ప్లేసెస్ మారిపోతాయి. ఎందుకంటే మీరు బాగా పాడినప్పటికీ కూడా మీ ప్లేసెస్ మారిపోతాయి. సో అవి చూసుకోండి. అవి చూసుకున్న తర్వాత మీరు ఏదైతే పాట పాడతారో దాన్ని డ్రాఫ్ట్లో పెట్టుకోండి. డ్రాఫ్ట్లో పెట్టుకొని ఉంచడం వల్ల ఏంటంటే రేపు పొద్దున్న మీకు వచ్చే ప్లేస్ మీకు నచ్చకపోయినప్పుడు లేదా మీరు ఏమైనా క్వశ్చన్ చేయాలనుకుంటే కూడాను మీరు చేయొచ్చు. అండ్ ఏంటి అంటే మీకు ఒక గుడ్ న్యూస్, మీ సాంగ్ అయిన వెంటనే మీకు ఫీడ్బ్యాక్ అయితే ఉండదు. ఓకేనా? మీ ఫీడ్బ్యాక్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే మీరు పాట పాడేసి అందరి పాటలు వినండి మీకు టైం ఉంటే. మీ ఫీడ్బ్యాక్ అనేది రిజల్ట్ ఇచ్చే రోజు పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ అయ్యి జడ్జ్ పర్సన్ టు పర్సన్ మాట్లాడి ఆ పాట గురించి వాళ్ళకి వివరించి వాటిపై ఉన్నటువంటి తనకున్న నాలెడ్జ్ని మీకు షేర్ చేస్తూ మీరు ఎక్కడెక్కడ లోపాలు చేశారో దానిపై ఆయన మీకు వివరణ ఇస్తూ మరి మీరు రిజల్ట్స్ అనేది ఆయన అనౌన్స్ చేస్తారు. రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు కాబట్టి మీరు దాన్ని ఆ రోజు స్వీకరించడానికి కూడా చాలా బాగుంటుంది. అది మనకు ఒక ఈవెంట్ లాగానే ఉంటుంది ఆ రోజు కూడా. కాబట్టి హోప్ యూ గైస్ అండర్స్టూడ్. అండ్ ఇంకా క్యూ స్టార్ట్ చేసేద్దాం. రెడీ? కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేస్తున్నా. 5 4 3 2 1. It's time to queue. Everyone please queue up and please take your screenshot. క్యూ లాక్ తీసేసాను. అందరూ క్యూ చేసుకోండి. క్యూ చేసి మీరు చేసినటువంటి క్యూ ఏదైతే ఉందో దాన్ని సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కోడ్స్ పెట్టుకోండి. సంబంధం లేని వాళ్ళు క్యూ చేయకండి. ఈవెంట్ నడుస్తుంది కాబట్టి మీ క్యూ కట్ చేస్తారు. తప్పుగా అనుకోకండి. ట్రై టు అండర్స్టాండ్. ఓకే, డన్. సూపర్ ఆర్గనైజర్స్ చాలా మంచి మంచి సాంగ్స్ ఇచ్చారు. నిజంగా కాన్సెప్ట్ అనే దానికి న్యాయం చేసే సాంగ్స్ ఇచ్చారు. ఓకే, నేను జడ్జి గారిని ఇన్వైట్ చేస్తున్నాను. జడ్జిగా ఎవ్రీ పర్ఫార్మెన్స్కి ఒక అప్రిసియేషన్ కావాలి అండ్ ఎవ్రీ సింగర్కి ఎంకరేజ్మెంట్ కావాలి. ఆ అప్రిసియేషన్ అండ్ ఆ ఎంకరేజ్మెంట్ ఆడియన్స్గా మనం ఇవ్వటం కంటే ఒక ప్రో సింగర్ జడ్జిగా మారి ఇస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. సో ఇట్స్ టైమ్ టు వెల్కమ్ ఈ బ్యూటిఫుల్ ఈవినింగ్ని తన ప్రజెన్స్తో అండ్ తన విలువైన మాటలతో ఈవెంట్కి మరింత వాల్యూని జోడించబోతున్న వ్యక్తిని ఆహ్వానించే సమయం వచ్చేసింది. సో విత్ గ్రేట్ రెస్పెక్ట్ అండ్ హ్యాపీనెస్ మన ఈవెంట్ జడ్జిని వెల్కమ్ చేయబోతున్నాను. రెస్పెక్టెడ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇట్స్ మై హానర్ టు వెల్కమ్ అవర్ బ్రాండ్ న్యూ హానరబుల్ జడ్జ్ మిస్టర్ కూల్, మిస్టర్ చార్లీ గారు. జడ్జి గారు వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఆర్గనైజర్స్ రిక్వెస్ట్. బేసికల్లీ నా ఉద్దేశం ప్రకారం జడ్జ్ అంటే ఏదో మార్క్స్ వేసి విన్నర్స్ని సెలెక్ట్ చేసి వెళ్ళిపోవటం కాదు. జడ్జ్ అంటే ఈవెంట్లో పార్టిసిపేట్ చేసే ప్రతి సింగర్కి కూడా ఒక మోటివేషన్, ఇన్స్పిరేషన్, ఎంకరేజ్మెంట్ ఇచ్చే అవన్నీ పాసిబుల్ అయ్యేది మీతోనే. వన్స్ అగైన్ హార్ట్లీ వెల్కమ్ సార్. వీఆర్ ట్రూలీ హానర్ టు హ్యావ్ యూ విత్ అస్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మన బ్రాండ్ న్యూ జడ్జి గారు కూడా వచ్చేసారు కాబట్టి స్టార్ట్ చేసుకుందాం. ముందుగా మీ కైండ్లీ రిక్వెస్ట్ జడ్జి గారిని ఒకసారి ఎఫ్ఎస్ తీసుకుని బర్త్డే గర్ల్ని విష్ చేసి పార్టిసిపెంట్స్ని మీ జడ్జిమెంట్ ప్యాటర్న్ విషయాలు తెలియచేసి అండ్ సింగర్స్ అందరికీ కూడా బెస్ట్ విషెస్ అందిస్తారని కోరుకుంటున్నాం. మీ కైండ్లీ రిక్వెస్ట్ ప్లీజ్ ఎఫ్ఎస్ తీసుకోండి సార్. వెరీ గుడ్ ఈవినింగ్.
Thank you so much for your heartfelt welcoming. It means a lot, and first of all, I want to apologize you all, my organizers and participants, for my lateness. I'm requesting you all to accept my apologies, and ఈరోజు స్పెషల్ పర్సన్కి ఐ విష్ వెరీ వెరీ హ్యాపీయెస్ట్ బర్త్డే. మీరు ఇట్లనే ఇంకా మీ లైఫ్లో చాలా బర్త్డేస్ జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అక్క. వన్స్ అగైన్ ఐ విష్ వెరీ వెరీ హ్యాపీయెస్ట్ బర్త్డే. I don't want to express much, as you are forever in my heart. I never want to lose such a beautiful human by her character and her singing. You are such a passionate singer. I wish you all the best for your bright career. చాలా గొప్ప స్థాయికి వెళ్ళాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాక. అండ్ ముందుగా ఈ బ్యూటిఫుల్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన మా ఆర్గనైజర్స్ అందరికీ నా హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్. అండ్ అట్లనే ఈ ఈవెంట్కి హోస్ట్ చేస్తున్న హోస్ట్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఒక ఈవెంట్ సక్సెస్ అవ్వడంలో హోస్ట్ రోల్ చాలా ఇంపార్టెంట్. మీ ఎనర్జీ, మీ కోఆర్డినేషన్, దానివల్ల ఈవెంట్కి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్నెస్ని కల్పిస్తుంది. అండ్ ఈరోజు మనం అందరం ఇక్కడ కాంపిటీషన్లో కలిసిన, నా దృష్టిలో ఇది కేవలం కాంపిటీషన్ కాదు, ఇది మన టాలెంట్ని చూపించే ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్. విన్నింగ్ లాసింగ్ అనేది తర్వాత విషయాలు. అవి ముందుగా మనం ఇంత మంచి స్టేజ్ మీదకి వచ్చి టాలెంట్ని అందరి ముందు ప్రజెంట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నేను ఒక్కటే చెప్పాలనుకుంటా, టెన్షన్ పడకండి, మీ బెస్ట్ ఇవ్వండి. ఈరోజు మీరు పాడే ప్రతి పాటలో మీ కాన్ఫిడెన్స్, మీ ఫీలింగ్, మీ డెడికేషన్ కనిపించాలి నాకు. రిజల్ట్ గురించి తర్వాత ఆలోచిద్దాం. పర్ఫార్మెన్స్ని మాత్రం ఎంజాయ్ చేస్తూ ప్రజెంట్ చేయండి. అండ్ ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్స్. అండ్ జడ్జ్గా నేను కేవలం మీ వాయిస్ని మాత్రమే కాదు, మీ ఎక్స్ప్రెషన్ని, మీ ప్రెజెంటేషన్ని అండ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ని కూడా అబ్జర్వ్ చేస్తా. కాబట్టి కంఫర్టబుల్గా ఉండండి, మీ న్యాచురల్ స్టైల్లో మీ సాంగ్ని పర్ఫామ్ చేయండి. ఓకే. ప్రతి ప్రజెంటేషన్లో ఒక ఏంటిది, అది ప్రత్యేకత ఉంటుంది కదా. కొందరు వాయిస్తో అందరినీ ఆకట్టుకుంటారు, కొందరు వాళ్ళ ఫీలింగ్తో ఆకట్టుకుంటారు, ఇంకొందరు ప్రజెంటేషన్తో మన ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటారు. కాబట్టి ఈరోజు రిజల్ట్ అనేది ఎట్లొచ్చినా నేర్చుకోవడం అండ్ నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అదొకటి మాత్రం గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు. ఒక కళాకారునికి ఉండాల్సిన లక్షణం, తనెప్పుడు లర్నర్గానే ఉండాలి, మెరుగుపరుచుకుంటూనే ఉండాలి. ప్రతి పోటీ కూడా ఒక అవకాశమే, ప్రతి అనుభవం కూడా మీకు ఒక పాఠం. కాబట్టి ప్రతి ప్రయాణాన్ని ప్రేమించండి, మీ కళను మరింత ఇంప్రూవ్ చేసుకొని ముందుకు వెళ్ళండి. అండ్ ఈ సందర్భంలో నేను ఒక స్పెషల్ పర్సన్ గురించి చెప్పాలనుకుంటున్నా. ఈజ్ నన్ అదర్ దెన్ మై బ్రదర్. బ్లడ్ రిలేషన్ కాకపోయినా కూడా మంచి బాండ్ వల్ల నా జీవితంలోకి వచ్చిండు స్పెషల్ పర్సన్. అండ్ ఆ బ్రదర్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న మన సిస్టర్ని నాకు పరిచయం చేసింది కూడా బ్రదరే. ఆ పరిచయం ఒక మంచి ఫ్రెండ్షిప్గా స్టార్ట్ అయ్యి మంచి బ్రదర్ సిస్టర్ రిలేషన్కి వచ్చింది. థ్యాంక్స్ అక్క ఫర్ హ్యావింగ్
ఇన్ మై లైఫ్. అండ్ థ్యాంక్ యూ బ్రదర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నా లైఫ్లో బిగ్గెస్ట్ సపోర్ట్, ట్రస్ట్ అండ్ నీ కేర్ని మాటల్లో చెప్పడం కష్టం. నువ్వు బ్లడ్ బ్రదర్ కాకపోయినా నా హృదయంలో మాత్రం నిజమైన బ్రదర్. థ్యాంక్ యూ ఆల్వేస్ ఫర్ బీయింగ్ దేర్, ఫర్ కనెక్టింగ్ గుడ్ పీపుల్. వీళ్ళందరూ నిఖిల్ అన్న కానీ, అమీనా అక్క కానీ, మిథున అక్క కానీ, బిలీవర్ అక్క కానీ, బద్రీ బ్రో కానీ, నాకు లావణ్య మ్యామ్ కానీ, వీళ్ళందరూ పరిచయం చేసింది అన్నయ్యే. ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ యు ఆల్ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ, చాలా బాగా మాట్లాడారు. ఓకే, నాకు ఇంకో చిన్న కోరిక ఉంది. మీకు ఒకసారి కోరిక వచ్చా? జడ్జి గారు జడ్జిమెంట్ చేసే ముందు జడ్జి సాంగ్తో సాంగ్ స్టార్ట్ చేయటం మా ఆనవాయితీ. సో మా ఆనవాయితీని గౌరవిస్తూ మీరు ఒక సాంగ్ పాడి స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వి రిక్వెస్ట్ సింగ్ ఏ సాంగ్ ఫర్ అస్. మీ సాంగ్తో ఫస్ట్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయితే ఆ కిక్కే వేరు. థ్యాంక్ యూ. నా ఇయర్ ఫోన్స్ పాడైపోయాయి, చూడండి కొంచెం. కను చివరన జారే తడి చినుకును సైతం సిరి తలుకుగా మార్చే చిత్రం నీవే. కలతగ పొలమారే యదమంటల గ్రీష్మం సులువుగా మురిపించే మంత్రం నీవే. నువ్వంటే నా సొంతమాటో పలికింది మమకారం, ఆ మాట కాదంటూ దూరం నిలిపింది అహంకారం. తలవాల్చి నువ్వలా ఒడిలోన వాలగా నిండు నూరెల లోటు తీరిపోద అదే క్షణాన. చిన్నారి తల్లి నా నింగి జాబిలి, నీ వెన్నెలందే వెలుగొందుతోంది ఈ గుండెలోగిలి. వావ్ వావ్, ఏం మాయ చేశారు సార్ మీ సింగింగ్తో మమ్మల్ని. సీరియస్లీ అసలు ఆ ఇంప్రవైజేషను ఖచ్చితంగా మీ సిస్టర్ కోసమే రాసినట్టుంది సాంగ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంతసేపు మమ్మల్ని ఒక సపరేట్ మ్యూజిక్ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయారు. అండ్ హానెస్ట్లీ ఆడియన్స్ ఎక్స్ప్రెషన్స్ అండ్ కామెంట్స్ చూస్తేనే అర్థమవుతుంది అందరు ఎంత బాగా ఎంజాయ్ చేశారు అనేది సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ సచ్ ఎ వండర్ఫుల్ మ్యూజికల్ మూమెంట్. ఓకే, జడ్జి గారి పర్మిషన్తో స్టార్ట్ చేసుకుందాం. జడ్జి గారు రెడీగా ఉన్నారా? ఓకే, ఆర్గనైజర్స్ రెడీనా? యా, సూపర్. నేను ఆడియన్స్ రిప్రజెంటేటివ్ కాబట్టి ఆడియన్స్గా మేము కూడా రెడీగా ఉన్నాం. ఓకే, మన ఫస్ట్ పార్టిసిపెంట్ని ఇన్వైట్ చేసేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలో నలయవో. ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలో నలయవో. నువ్వచ్చుల్లో నా హల్లువో, జడకుచ్చుల్లో నా మల్లెవో. నువ్వచ్చుల్లో నా హల్లువో, జడకుచ్చుల్లో నా మల్లెవో. కరిమబ్బుల్లో నా విల్లువో, మధుమాసంలో నా మంచు పూల జల్లువో. మధుమాసంలో నా మంచు పూల జల్లువో. ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలో నలయవో. బొమ్మ బరుసులేని నానానికి విలువ ఉంటుందా? మనమిద్దరము పుట్టుండకపోతే చెరుమికి విలువుందా? సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా? మన కన్నులలో కొలువు ఉండకపోతే చెలిమికి వెలుగుందా? గలగల మనిసిరి మోవగా కలతెరుగని చిరునవ్వుగా నా ఎదలయలే తన మధురిమలై సాగాలి నీ స్నేహం. కొంతకాలం క్రిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం.
అందించే పాట ఆది విని అందించే పాట ఆ పాట సకొడి భూమి ఎల్లప్పుడు అత్తిందోం తిందియం తోం దన తిందని నిందోం తకదిందోం తిందియం తోం దన తిందని నిందోం. ఎదురే నిలిచే అదర మధురధర హాసం ఎదురై పిలిచే చిలిపి పడుచు మధుమాసం వెలిగే అందం చెలికే సొంతం వసంతం వరమై దొరికే అసలు సిసలు అపురూపం కలిసే వరకు కలలో జరిగే విహారం పుష్యమసన మంచు నీవు భోగి మంటల వేడి నీవు పూలగంధాల గాలి నీవు పాలనురగల్ల తీపి నీవు బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజశలేమా. ఓకే, ఈవెంట్ ఎండింగ్కి వచ్చేసాం. ఈవెంట్ ఈజ్ గ్రాండ్ సక్సెస్. చాలా బాగా జరిగింది ఈవెంట్. అందరూ కూడా వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు సింగర్స్ అందరూ కూడా. అండ్ బిలీవర్ గారు, మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ చేసిన ఈ చిరు ప్రయత్నం మీకు ఒక మెమరబుల్ గిఫ్ట్ అవుతుందని ఆశిస్తున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అవర్ హానరబుల్ జడ్జ్, అవర్ మిస్టర్ కూల్. క్రికెట్లో ధోని ఎలా మిస్టర్ కూలో, ఎస్ఎం జడ్జెస్లో మా అనిరుద్ధ్ గారు మిస్టర్ కూల్ జడ్జ్. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ వాల్యుబుల్ టైంకి, మీ పేషెన్సీకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అస్. మా జడ్జి గారి దగ్గర ఉన్న ఒక స్పెషల్ క్వాలిటీ గురించి చెప్పాలి. అది అందరికీ తెలిసిందే. అది తన జడ్జ్మెంట్ ప్యాటర్న్. నార్మల్గా వేరే ఏ జడ్జి అయినా సరే వస్తారు, జడ్జిమెంట్ ఇచ్చేస్తారు, ఉన్న మిస్టేక్స్ చెప్పేస్తారు, రిజల్ట్స్ కూడా సేమ్ డే ఇచ్చేస్తారు. 1 డేలో ఈవెంట్ అఫీషియల్గా ఎండ్ అయిపోతుంది. కానీ అనిరుద్ధ్ గారి జడ్జిగా వస్తే ఆ ఈవెంట్ వైబ్ 2 నుండి 3 రోజులు కంటిన్యూ అవుతుంది. అసలు ఈవెంట్ ఇంకా అవ్వలేదు, ఇంకా ముందుంది అన్నట్టుగానే ఉంటుంది. దానికి రీజన్ ఆయన జడ్జిమెంట్ ప్యాటర్న్. సపరేట్గా ఒక రోజు కేటాయించి ఆ సాంగ్స్ అన్నీ మళ్ళీ విని నోట్ చేసుకుని ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయో మళ్ళీ వాటిని పాడి వినిపించి ఒక్కొక్క సాంగ్ జడ్జిమెంట్ చేయడానికి మినిమం 15 మినిట్స్ టైం తీసుకుని ఆ సింగర్ మళ్ళీ ఆ సాంగ్ విషయంలో వెనక్కి తిరిగి చూడకుండా ఉండేలా జడ్జ్ చేస్తారు. ఒక మెంటర్గా మారి డీప్ అనాలిసిస్ చేస్తారు. నేను జడ్జి గారిని ఇన్వైట్ చేసేటప్పుడు చెప్పిన వర్డ్స్ అవే, మోటివేషన్, ఇన్స్పిరేషన్, ఎంకరేజ్మెంట్ ఇచ్చే జడ్జ్ అని. ఎవరు చేయగలరండి అంత ఓపికతో జడ్జిమెంట్? మీరు తప్ప. దట్ వాస్ అమేజింగ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఆర్గనైజర్స్, నా మ్యూజిక్ ఎక్కువ వస్తుందా? మ్యూజిక్ తీస్తానండి, మ్యూజిక్ కట్ చేస్తా. అండ్ మా ఆర్గనైజర్స్, బిగ్ అప్రిసియేషన్ టు అవర్ ఆర్గనైజర్స్ ప్యానెల్. ఆనంద్ గారు, అమీనా గారు, నిఖిల్ గారు, బద్రి గారు, గీతాంజలి గారు, చిన్ని గారు, మిథున గారు, రాజ్ కుమార్ గారు, చిత్ర గారు చాలా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఈవెంట్ని. చాలా జోవియల్గా వెళ్ళింది ఈవెంట్. ఆ క్రెడిట్ అంతా మీదే. ఒక ఈవెంట్ సక్సెస్ అవ్వాలన్నా సరే, ఈవెంట్ సక్సెస్ అయ్యిందన్నా సరే, అది ఓన్లీ ఆర్గనైజర్స్కి ఉన్న పేషెన్సీ అండ్ ఈవెంట్ పట్ల మీకున్న డెడికేషన్ అండ్ హార్డ్ వర్కింగ్ మాత్రమే. ఆర్గనైజర్స్ కష్టపడితే ఈవెంట్ ఇలానే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. రియల్లీ అప్రిషియేట్ యువర్ వర్క్. అందరూ కూడా ఇష్టంతో కష్టపడ్డారు, ఇష్టంతో చేశారు కాబట్టి కష్టం అనే మాట వాడకూడదేమో, ఐ డోంట్ నో. అండ్ ఈవెంట్కి సూర్యచంద్రులు, అనిరుద్ధ్ గారు ఒకరైతే ఆనంద్ గారు ఇంకొకరు. అది సూర్యచంద్రులు ఎవరైనా మీరు డిసైడ్ అవ్వండి. అని ఆనంద్ కాంబో మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద ఈవెంట్. ఆనంద్ గారు అందరినీ చాలా బాగా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. సూపర్ సార్, మీ మేనేజింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి. అండ్ నిఖిల్ గారు అండ్ బద్రి గారు ఈవెంట్ రిజిస్ట్రేషన్ టైం నుండి కూడా పార్టిసిపెంట్స్తో కనెక్షన్ బిల్డ్ చేసుకుంటూ వాళ్ళ డౌట్స్ క్లారిటీ ఇస్తూ బాధ్యతగా ఈవెంట్కి సపోర్ట్ చేశారు. ఈవెంట్ స్టార్టింగ్ దగ్గర నుండి మీ డెడికేషన్ చాలా ఇంప్రెస్ అయిపోయాను నేనైతే. నిఖిల్ గారు ఆ గ్రూప్స్లో మెసేజ్కి రెస్పాండ్ అవ్వటం, అసలు చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఇద్దరికి. అండ్ SSW ఫ్యామిలీ కెప్టెన్ అమీనా గారు బిజీగా ఉండి కూడా ఈవెంట్కి మీ సపోర్ట్ ఇచ్చారు మేడం.
మీ ఫ్యామిలీలో ఇంకా ఇలానే చాలా ఈవెంట్స్ చేసుకోవాలి, నేనే హోస్ట్గా రావాలి. జస్ట్ కిడింగ్. ఇంకా చాలా ఈవెంట్స్ మీరు చేస్తూ మీ ఫ్యామిలీ తరపున ఇంకా చాలామంది మంచి మంచి సింగర్స్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నువ్వు వస్తావు. థ్యాంక్ యూ సో మచ్. రిమైనింగ్ ఆర్గనైజర్స్ అండ్ గీతాంజలి గారు సాంగ్స్ రిజిస్ట్రేషన్ టైం నుండి గ్రేట్ ఎఫర్ట్స్ పెట్టారు ఈవెంట్లో. బేసిక్గా మీ టాకింగ్ పవర్ చాలా బాగుంది, మీకున్న వాక్చాతుర్యానికి మీరు ఈవెంట్కి హోస్ట్గా చేయొచ్చు, కానీ నాకు వదిలేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్ని గారు, మిథున గారు, రాజ్ కుమార్ గారు, లావణ్య గారు, చిత్ర గారు అందరూ కూడా మీ సపోర్ట్ ఈవెంట్కి ఇచ్చి ఈ ఈవెంట్ని సక్సెస్ చేశారు. మీ అందరి సపోర్ట్ అండ్ ఎఫర్ట్స్ లేకపోతే ఈవెంట్ ఎంత గ్రాండ్ సక్సెస్గా పాసిబుల్ అయ్యేది కాదేమో. ఈవెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుండి కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా అందరూ ఈక్వల్గా కష్టపడ్డారు. ఇట్స్ కాల్డ్ టీమ్ వర్క్. టీం అంటే ఇలానే ఉండాలి. మీ ఫ్రెండ్స్ అందరూ, మీ ఫ్రెండ్స్ బిలీవర్ గారి మీద ఉన్న ప్రేమకి ఈ ఈవెంట్ ఒక నిలువెత్తు నిదర్శనం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మను గారు, ఈవెంట్లో సైలెంట్ స్ట్రెంగ్త్ ఇచ్చారు. మన ఈవెంట్ అనుకుని చాలా సపోర్ట్ చేసుకోవటం చాలా మంచి విషయం సార్, మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఆర్గనైజర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, నన్ను ట్రస్ట్ చేసినందుకు ఆర్గనైజర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత బ్యూటిఫుల్ సెలబ్రేషన్స్లో నన్ను కూడా పార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నన్ను రిఫర్ చేసినందుకు జడ్జి గారికి మరొకసారి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివెన్ దిస్ గుడ్ ఆపర్చునిటీ. ఇట్స్ ట్రూలీ మీన్స్ ఎ లాట్. అండ్ బిలీవర్ గారు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఇలాంటి బర్త్డేస్ మీరు చాలా చేసుకోవాలి. మీ అందరూ ఫ్రెండ్షిప్ ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇంకా నేను ముగిస్తున్నా, అట్లా చూడొద్దండి ఆనంద్ గారు. ఇంకా ముగిస్తున్నా. I officially announced Believer Birthday Special Singing Event has been completed successfully. మళ్ళీ జడ్జిమెంట్ రోజు కలుద్దాం. ఇంకెవరైనా మీ అభిప్రాయాలు తెలియచేయాలనుకుంటే మాట్లాడొచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. దిస్ ఇస్ నిషా సైనింగ్ ఆఫ్. సచ్ ఏ వండర్ఫుల్ హోస్టింగ్. అసలు మిమ్మల్ని తీసుకొని వెళ్ళి అసెంబ్లీలో పడేయాలి, లేదంటే పార్లమెంట్లో పడేయాలి. పడేస్తే దేశ భవిష్యత్తే మారిపోద్దేమో. సచ్ ఏ బ్రైట్ వాకల్స్. ఎలా అంటే హోస్టింగ్కి ఇంకా ఎవ్వరు ఉన్నా కూడా అంత ఇవ్వలేరేమో. ఎన్ని మాట్లాడినా తక్కువ, ఎంత చెప్పినా తక్కువ. మాటలతో చెప్పలేనిది, మౌనంతో వివరించలేనిది మీ యొక్క హోస్టింగ్. అసలు ఇంకా ఎంత అసలు సింగర్స్కి ఎంత ఎనర్జీ ఉందో అప్ టు నౌ వింటూ ఉన్నాం. పక్కన పెడితే ఫ్రమ్ ద స్టార్టింగ్ టు ఎండింగ్ మీ ఎనర్జీ అసలు వేరే లెవెల్ అండి బాబు. చెప్పాను కదా, మేము అబ్బాయిలం కానీ అమ్మాయిలాగా ఈ ఎఫ్ఎస్లు తీసుకోవడానికి మాకు టైం కుదరట్లేదు. కానీ మీరు హ్యాండిల్ చేసే విధానం, వి లవ్ ఇట్ యాక్చువల్లీ. చాలా చాలా బాగుంది. సచ్ ఏ బ్యూటిఫుల్ హోస్టింగ్. చెప్పాను కదా, ఇక్కడ ఒక అమ్మాయి నేను మాట్లాడేటప్పుడు షీ యూజ్డ్ ఫిదా, నా మాటలకి ఫిదా అని ఒక వర్డ్ యూజ్ చేసింది. ఇప్పుడు మీ యొక్క హోస్టింగ్కి కింద చూసారా ఫిదా అని అంటున్నారు. అది ఫిదా అండి, నిజంగా ఎక్సలెంట్. అండ్ నా తమ్ముడు వాడి మాటలు నా మాటలు వినేసి వెంటనే వచ్చి హోస్టింగ్ చేసుకునేదానికి మీతో వాడు ఒక పెద్ద యుద్ధమే చేశాడు. అండ్ వాడు చేసిన యుద్ధానికి ప్రతిఫలం మీ యొక్క ఈరోజు ఈ అద్భుతమైన హోస్టింగ్ మాకు దొరకడం మా యొక్క SSW ఫ్యామిలీ చేసుకున్న అదృష్టమని అనుకుంటాం. అండ్ అప్కమింగ్ మా ఈవెంట్స్లో మీరే మళ్ళీ హోస్ట్గా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దానికి మీ యొక్క సపోర్ట్ మాకు కావాలి. అండ్ ఇంకా ఏం చెప్పాలి. అండ్ మా తమ్ముడి గురించి వచ్చేసరికి రే చార్లీ, రే విహార్, రే అని, ఆనందిత్ అని, ఆనంద్, ఇలా ఎన్ని పేర్లు పెట్టుకున్నా నువ్వెప్పుడు టాప్ రా. నిన్ను ఈజీగా పోల్చేస్తారు ఎవరు. ఎంతమంది మధ్యలో నువ్వు ఉన్నా ఆ వాయిస్, ఆ పర్సనాలిటీ, ఆ వే ఆఫ్ టాకింగ్, దీన్ని గుర్తుపట్టలేని మనుషులు ఉండరు స్వామి. నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అది అర్థం కాదు. కానీ దాట్స్ అ ఫ్యాక్ట్. అది నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిన నిజం. అర్థమవుతుందా?
అండ్ మేడం మీకు ఒక విషయం చెప్పనా, నా ఆర్గనైజర్స్ టీం మొత్తం పేర్లు ఏకదాటిగా కళ్ళు మూసుకొని చెప్పరా అంటే నాకే గుర్తుండదు, బట్ మీకు ఎంత బాగా గుర్తుంది మేడం. SSW family members and my organizing team, once again thank you so much for your wonderful support. అసలు మీ సపోర్ట్కి మాటల్లో చెప్పలేను. నిఖిల్ బ్రో అండ్ కెప్టెన్ అమీనా అక్క, గీత అక్క, మధు మేడం, లావణ్య మేడం, చిత్రమ్మ అండ్ రాజన్న, మను అన్న అండ్ ఇంకెవరున్నారు, మొత్తం రౌడీ, all over the family members who are existing in a family. Everyone, thank you so much for your wonderful support. And once again, happy birthday to my bestie, my pitchy believer. ఈ వర్డ్ కోసం ఫ్రమ్ ద స్టార్టింగ్ టు ఎండింగ్ వెయిట్ చేస్తున్నాను నాకు తెలుసు. Once again, many more happy returns of the day. అండ్ శ్రీలేఖ మేడం, SSW ఫ్యామిలీ నుంచి మీకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మీరు మరిన్ని జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆనంద్ షైనింగ్ ఆఫ్. కారా దూరమైరా చోటనే ఆకాశాలు, కన్ను నీరు వెల్లువైతే వెన్నెలే కాబోలు, నింగి నేల ఏకమైన పొత్తులో సింధూరాలు, నీకు నేను చేరువైనా ఎందుకు దూరాలు, దొరికింది దొరికింది తోడల్లే దొరికింది, కలిసింది కలిసింది కనుచూపే కలిసింది, దొరికింది దొరికింది తోడల్లే దొరికింది, కలిసింది కలిసింది కనుచూపే కలిసింది. ఎందుకేనా ప్రియా, ఎందుకేనా ఓ అవుననా కాదనా కాదనా ఓ లేదనా రాదనా వేదనా Wow. Such a beautiful song with edited lyrics. పెద్ద ఎడిటర్ ఉన్నాడు రా దీనిలో, పెద్ద ఎడిటర్ ఉన్నాడు. ఎలా రాలా? ఏంటి జడ్జిని రా అనేస్తున్నాడు అనుకోకండి, నా తమ్ముడు కాబట్టి అనేస్తున్నా, తప్పుగా అనుకోకండి. పెద్ద లిరిక్ రైటర్ ఉన్నాడు మా వాడిలో. సరే ఈసారి నేను లిరిక్స్ రాస్తాను, మా వాడు ట్యూన్ కడతాడు, ఒక సాంగ్ నిషా మేడం చేత పాడించేస్తాం. అది పక్కన పెడితే ఇప్పుడు అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏదో లోటు ఒకటి చిన్నది మనసులో ఉండేది ఇందాకటి వరకు, ఇప్పుడు అది లేదు. అది ఏంటి అనేది తెలిసే వాళ్ళకి తెలుస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ రైట్ నౌ. అండ్ ఇందాక ఎవరి పేరైనా చెప్పడం మర్చిపోయాను అనుకుంటున్నారా మీరు? ఇందాక నేను ఎవరి పేరైనా చెప్పడం మర్చిపోయాను అని మీరేమైనా అనుకుంటున్నారా? డూ యూ హ్యావ్ ఎనీ గెసెస్? యాక్చువల్లీ ఎవరి పేరు నేను చెప్పడం మర్చిపోలే. ఆ మనిషి నేను ఒకటే కదా, ఇంకా మళ్ళీ పేరు ఎందుకు చెప్పాలి అని విడిచిపెట్టాను. ఆ మనిషి ఎవరై ఉండొచ్చు? వినయ్ బ్రో, అడ్వాన్స్డ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బ్రో. రేపు ఇచ్చి పడేద్దాం. మా బద్రీ అన్న అంటే ఒక నాణ్యానికి రెండు ఉంటాయి కదా, బొలుసు ఏమంటారు, బొమ్మ బొలుసు, అట్లా. హృదయంలో 4 గదులు ఉంటాయి. ఈ 4 గదుల్ని, ఒక గదిని అక్కల్ని, ఇదో ఈ బిలీవర్ని వీళ్ళందరూ ఉంచేస్తే, ఇంకా మిగతా ఉన్న 3 గదుల్లో ఈ ఒక గది బద్రీ అన్న ఫ్యామిలీకి, ఇంకొకటి ఇదో మా అనిరుద్ధ్కి వాడి లవర్కి, ఇంకొకటి మా కోసం ఏదో మాలాంటి చిన్న చిన్న
పిల్లల కోసం ఉంచేస్తున్నాం. ఆ 4 గదులు లోపలికి ఎంట్రన్స్ మరి ఎవరికి లేనట్టే, మామూలుగా ఉండదు మరి. థ్యాంక్ యూ సో మచ్ అన్న బద్రి అన్న, ఈరోజు డ్యూటీ సెలవెట్టి మరి మా కోసం ఉన్నావు. నేను నీ కోసం మర్చిపోలేదన్నా, అంటే నన్ను నేను గుర్తుపెట్టుకోవడం అవసరమా అని మర్చిపోయాను. అలా అలా అంతే తప్పితే నిన్నెందుకు మర్చిపోతానన్నా, అర్థమైందా? రాజన్న వెల్కమ్, హాయ్ బ్రో, హ్యాపీ బ్రో. రాజన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఓకేనా? ఇంకా ఇప్పుడు బిలీవర్ ఒక ఇది ఎఫ్ఎస్ తీసుకుంటుంది. బిలీవర్ ఒక ఎఫ్ఎస్ తీసుకో. హాయ్ అక్కలు, హాయ్ పిచ్చి, నిఖిల్ అండ్ బద్రి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అసలు థ్యాంక్ యూ అనేది చాలా చిన్న వర్డ్, నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నిజంగా. వాయిస్ వస్తుందా? అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు నిషా గారు, పిలిచిన వెంటనే వచ్చి ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేసి నాకెంతో హ్యాపీనెస్ని ఇచ్చారు. యాక్చువల్లీ ఏంటి అంటే, నేను ముందు అసలు ఈవెంట్ వద్దు, అందరం కలిసి చక్కగా మాట్లాడుకుందాం, ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి అది ఇది అని అన్నాను. కానీ ఏ మాత్రం పట్టు విడవకుండా నా మీద ఉన్న ప్రేమతో ఈవెంట్ని ఎలాగోలా కండక్ట్ చేసి నాకు చాలా హ్యాపీనెస్ని అందించారు. మీరు నాకు సర్ప్రైజ్ ఇచ్చారు కదా, నేను మీకు సర్ప్రైజ్ ఇవ్వనా? యాక్చువల్లీ ఈవెంట్ నేను ఉండను అని అనుకున్నాను, కానీ ఈరోజు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నా ఫ్యామిలీ మొత్తం విన్నారు, అంతా విన్నారు, ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా. అందరూ బాగా ఎంజాయ్ చేశారు సాంగ్స్ని. యాక్చువల్లీ స్టార్టింగ్ పాడ్కాస్ట్ అంటే నాకు మెసేజ్ చేయడానికి కూడా ఏం పెట్టాలో తెలియదు, మనసులో ఆనందం అది ఏంటో అసలు. అంటే మెసేజ్ సూపర్ అని పెట్టాలా లేదంటే అసలు పెట్టకూడదా అంటే అమ్మ వాళ్ళు అందరూ విని కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ ఫేస్లో స్మైల్ చూసి నాకు ఇంకా అలా విందాము, కామెంట్స్ ఏం చేయను అని నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అమీనా అక్క, క్రాంతి అక్క, గీత అక్క, పిచ్చులు, నిఖిల్, మధు అక్క, లావణ్య సిస్, పత్రి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరినైనా నిజంగా నేమ్స్ నాకు గుర్తు రావట్లేదు, చాలా థ్యాంక్స్. ఇంకా ఏంటి అంటే, నాన్న మీతో మాట్లాడతాను అన్నారు, ఒక్కసారి వినండి. నాన్న ఇయర్ ఫోన్స్ తీసేస్తున్నా, అందరూ ఉన్నారు మాట్లాడి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మనం మాట్లాడుకోవట్లేదా? అవునా, చాలా సంతోషం. ఇంచుమించుగా 4 hours అవుతుంది. ఎంతో బిజీగా ఉన్న లైఫ్లో 4 hours స్పెండ్ చేయటం అంటే అసలు చాలా కష్టం. కానీ ఇంత చక్కగా లైఫ్లో గుర్తుండిపోయేలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఆర్గనైజర్స్కి, సింగర్స్కి, అలాగే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాట, కళ అనేది మానసిక వికాసానికే కాకుండా మరి సామాజిక అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది అనడంలో సందేహం లేదు, మనందరికి తెలిసిందే. కళాకారులుగా అందరం అంటే సమాజం
బాగుండాలి అనుకునే మనస్తత్వం అందరిలో ఉంటుంది. అది ఖచ్చితంగా నేను అలాగే అంతమందికి ఉంటుంది. స్వార్థం మ్యాక్సిమం ఉండదు. ఎదుటివారికి సహాయపడాలి, అందరినీ నవ్విస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే రకంగా ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతారు కళాకారులు అనేక. మరి ఈ సందర్భంగా నాన్న అదే స్నేహం అంటే ఎక్కడెక్కడో ఉంటారు. అందరూ స్నేహానికి ఇచ్చే విలువ నిజంగా ఆది నుంచి ఇప్పటి వరకు స్నేహానికి ఎప్పుడూ విలువ తగ్గదు అనడానికి మీ వేదికే నిదర్శనంగా నేను అనుకుంటున్నాను. అన్ని విషయాలు అన్నీ అంటే 4 అవర్స్ నుంచి గమనిస్తున్నాను. 5 ఇయర్స్ అవుతుంది ఇలాంటి కార్యక్రమాలు ఏకదాటిగా చూసేది లేదు. కానీ మీరు ఒక వ్యక్తికి బర్త్డే గిఫ్ట్గా ఇన్ని హవర్స్ స్పెండ్ చేయటం అనేది నిజానికి లైఫ్ లాంగ్ గుర్తుంచుకునే అంశమే. మరి అందరికీ మాట్లాడుతూ పోతే చాలా ఎక్కువ ఉంది. కళాకారులు అంటే నిస్వార్థపరులు ఇవన్నీ చెప్పాను. అందరం అలాగే ఉందాం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే. థ్యాంక్ యూ సింగరే. థ్యాంక్ యూ ఆర్గనైజర్స్కి, జడ్జెస్కి, సింగర్స్కి అందరికీ పేరు పేరున మా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే. సాంగ్ పాడాలంట, పాడతావా? యాక్చువల్లీ ఈ జూన్ 21కి అక్క వాళ్ళు అంటే మీట్ అయ్యి ఒక ఫ్యామిలీలా అయ్యి ఈ జూన్ 21కి 3 ఇయర్స్ అవుతుంది. అండ్ పిచ్చి 2024 డిసెంబర్ 30 పరిచయం అయ్యారు. మా యొక్క బాండ్ ఇలానే ఉండాలి, ఇలాగే కంటిన్యూ అవ్వాలి అని కోరుకుంటున్నాను. విష్ మీ గుడ్ లక్ అండ్ విష్ యూ ఆల్ గుడ్ లక్. యాంకరింగ్ అయితే అదే హోస్టింగ్ అయితే నిజంగా కిర్రాక్గా ఉంది. జడ్జి గురించి అసలు చెప్పవసరం లేదు, మా తమ్ము ఏది చెప్తే అదే కరెక్ట్ అన్నమాట. మిస్టేక్స్ అనేవి ఉన్నది ఉన్నట్టు, అంటే అందరూ పాడేది ఒక ఎత్తు అయితే అన్ని సాంగ్స్ విని అన్ని సాంగ్స్కి జడ్జిమెంట్ ఒక్కరే ఇవ్వడం అనేది నిజంగా ఒక్క తమ్ముకనే కాదు ప్రతి ఒక్క జడ్జికి కూడా నేను హ్యాట్స్ ఆఫ్. నిజంగా అన్ని పాటలు గుర్తు పెట్టుకొని ఎక్కడ ఏ మిస్టేక్స్ ఉంటాయి అనేది చెప్పడం నిజంగా చాలా గ్రేట్ అసలు. ఇంకా అక్క మన బాండింగ్ అనేది ఇంకా అలాగే కంటిన్యూ అవ్వాలి. పిచ్చి థ్యాంక్ యూ సో మచ్ అందరికీనా. బద్రి గారు అండ్ రాజ్ సార్ ఉన్నారా లేదా? రాజ్ సార్ వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏం మాటలు నాకు రావట్లేదు, పాట పాడు అంటే పాడతా కానీ నాకు మాటలు రావట్లేదు. నేను ఇంకా ప్రిపేర్ అవ్వాలనుకున్నానంటే ఎవరికి ఏం చెప్పాలి అసలు అలా ట్రాన్స్లో ఉండిపోయాను. అందరికీ మెసేజ్ చేస్తున్నాను, ఇటువైపు అమ్మ వాళ్ళతో మాట్లాడుతున్నా, యాక్చువల్లీ ఏం చేశానంటే ఈ బ్లూటూత్ కనెక్ట్ చేసి హోమ్ థియేటర్లో పెట్టేసా. సాంగ్స్ అవుతున్నాయి, విష్ చేస్తున్నప్పుడు నేను వచ్చి మెసేజ్ చేయడం, లేదంటే అమ్మ దగ్గరికి వెళ్ళి ఏదో హెల్ప్ చేయడం. అంటే హెల్ప్ అంటే ఎక్కువ లేదులే, ఈరోజు అస్సలు ఏ పని చేయనివ్వలేదు. ఈరోజు ఉన్న అలా కూర్చున్న సాంగ్స్ విన్నా, నాన్న కూడా ఎంజాయ్ చేశారు, బాగా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ స్పెషల్ డే. నాకు ఇది లైఫ్ లాంగ్ అలా గుర్తుండిపోద్ది. థ్యాంక్ యూ. ఇంకా ఏం మాట్లాడలేను, మాట్లాడేది ఉంటే రిజల్ట్స్ రోజు మాట్లాడతా ప్రిపేర్ అయ్యి.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మల్టీ పెడతారా? మల్టీలో మాట్లాడదాం. ఎస్ఎం చరిత్రలోనే ఒక కొత్త వరవడి. నాకు తెలిసిన నంబర్ ఆఫ్ ఈవెంట్స్ వరకు ఇప్పటివరకు నేను పార్టిసిపేట్ చేశాను. ఈవెన్ నాకు కూడా నేను పాడేదానికి అంత ఫ్రీడమ్ ఉండదు, మాట్లాడేదానికి అంత ఉండదు. యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ పేరెంట్స్. అమ్మ నాన్న అసలు చాలా తెలుసు ఎంత ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో. అండ్ యూ ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ ఎ బ్యూటిఫుల్ పేరెంట్స్. అండ్ ఏంటంటే నాన్న గురించి చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాతో మాట్లాడిన ఒకరోజు నేను చాలా తెలుసుకున్నాను. ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఎందుకంటే ఎలా అంటే నేను గ్రూప్స్కి చదువుతుంటాను. చదివేటప్పుడు కూడా నేను ఏదైనా ఒకరోజు ఏదో ఒకటి సాధించాలి అని అనుకుంటూ ఉంటాను. ఆ ప్రయత్నంలో ఇలాంటి పర్సన్సే నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు, మీరు అదే ఏదైతే ఎంఎన్ఎస్ మీరు వెళ్ళే ఆ ఎంఎన్ఎస్ గ్రూప్ ఉంటుందో వాటి గురించి వినేటప్పుడు వాటి గురించి స్పీచ్లు రాయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట నాకు. ఆ తర్వాత అవన్నీ నేను బాగా ఫాలో అవుతుంటాను, చూస్తూ ఉంటాను. ఒక సమాజానికి ఒక వెలుగునివ్వాలి అనే మీలాంటి ఆలోచన, ఆ దృక్పథాలు అండ్ సామాజిక వికాసం కోసం మీరు చేసే ఆ ప్రయత్నాలు అప్పుడెప్పుడో 1890లో చేశారంటే అది వేరే. ఇప్పుడు కూడా ఇప్పుడున్న బిజీ లైఫ్స్లో మన శ్రద్ధ మన మీద చూపించుకోకుండా ఎదుటివారి కోసం, వాళ్ళ యొక్క వెల్బీయింగ్ కోసం, మంచి కోసం మీరు చేసే ఆ ప్రయత్నం ఏదైతే ఉందో దానికి మేము ఎప్పుడు ఫిదానన్నా. చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. అండ్ ఎన్టీఆర్ మాట చెప్తాడు, సమాజమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అని. అది రాజకీయం కోసం చెప్పి ఉండొచ్చు, బట్ మీలాంటి వాళ్ళు మాత్రం సమాజ శ్రేయస్సు కోసం ఎప్పుడూ దీన్ని ఇలానే ఫీల్ అవుతారు. ఏదైతే ఈ జాతి, ఈ ప్రపంచం, ఈ వీటి అభ్యున్నతి కోసం మీరు చేసేటువంటి ఈ ప్రయాణంలో మేము కూడా ఏదో ఒకరోజు భాగస్వాములు అవుదామని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. మాకు అలాంటి అవకాశం దొరికితే బాగుంటుందని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీరు మాట్లాడడం అనేది ఎస్ఎం చరిత్రలోనే ఒక ఫాదర్ వచ్చి ఎఫ్ఎస్ తీసుకొని మాట్లాడడం అంటే ఇట్స్ ఆల్ టైమ్ రికార్డ్. బిలీవర్ యూ హ్యావ్ అ లక్కీ పేరెంట్స్. చెప్పాను కదా, ఎప్పుడు చెప్తాను అదే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్, హోస్ట్ నిషా మేడం అండ్ అరే తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ రా. మనం ఈరోజు మళ్ళీ మన బిలీవర్కి మంచి గిఫ్ట్ ఇచ్చేసాం. నేను మా ఫ్రెండ్కి ఇచ్చాను, నువ్వు మీ అక్కకి ఇచ్చావు. మొత్తానికి మనం ఒక మంచి డేని సెలబ్రేట్ చేసేస్తాం ఈరోజు సక్సెస్ఫుల్గా. ఏదైతే ఆ చివరి మెట్టు ఉందో ఆ చివరి మెట్టు మన ఈ రిజల్ట్, ఆ రిజల్ట్ రోజు మిగతాది ఫినిష్ చేసేద్దాం. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఓకే, ఐ విల్ ఫినిష్ ఆఫ్ టుడే. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్. దిస్ ఈజ్ ఆనంద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ చెప్పనులేరా, థ్యాంక్స్ క్యాన్సిల్.